వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన లోతైన గుంటలు ఇలాంటివి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉండటం జరిగింది. ఆ రోజు ఇలాంటి గుంటలు పెట్టేటప్పుడు వాళ్ళకి ఈ అవగాహన రాలేదని చెప్తారు వాళ్ళు. మేము ఇంత అవగాహనగా ఆలోచించలేదు, అందుకని ఉప్పు నీళ్ళు ఊరినవి ఇవాళ బాగు చేద్దామని అంటున్నారు. కానీ ఆ రోజు వాళ్ళకి ఆలోచన అంటే ఈ గుంటల్లో మట్టి తోలుకునే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు ముట్టుకున్నందువలన వాళ్ళకి మంచి ఆలోచన రాల. మిత్రులారా, ఈ రోజున మన వచ్చిన విలేకరులందరికీ నమస్కారాలు. కానీ నా పేరు డివి నారాయణ రెడ్డి, అల్లూరు వాస్తవ్యుల్ని, రైతుని. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. 2026 ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మే 14, జూన్ 14, జూలై 14 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, పరిశుభ్రంగా 1, 2, 3 అడుగులు అంటే భౌగోళికంగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉంటాయో దాన్ని బట్టి ఆ మట్టి తీసుకొని ఆ ఎంచర్లకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ తీసుకొని ఆ చెరువుని లోతు నీళ్ళని డ్రైనేజ్ స్టాక్ చేసుకునే విధంగా, అంటే రెండు పక్కల ఉపయోగం కలిగేట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని మనం దాన్ని చూపించి ఇక్కడ మట్టి తీయటం జరిగింది. కావాలంటే చూడండి, పట్టపగులు పబ్లిక్ పచ్చి నిజాలు. 2 అడుగులే, ఇంకా అంగుళం తగ్గుద్దండి. 2 అడుగులే మనం తీస్తున్నాం. దానికి ఎవరు ఆక్షేపించడానికి లేదు. దానికి సహకరించాలి, ప్రతిపక్షమైనా వైసీపీ అయినా ఇంకో పార్టీ ఏదైనా కానీ. అంతేగాని దాని మీద ఏదో మొత్తం చెరువంతా ఎత్తకెళ్ళారన్నట్టుగా, గుంటలు తవ్వినట్టుగా అట్లా మాట్లాడటం అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి ఈ పబ్లిక్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇప్పుడు చేస్తున్నారు కదా, మళ్ళీ రేపు కూడా చేస్తారు. వచ్చి చూడండి, ఎక్కడన్నా కానీ 4, 3 అడుగులు ఉన్నా కూడా మేము అంగీకరించమని చెప్పి ఈ సభాముఖంగా చెప్తాం. అదే అలాంటి వాళ్ళు తవ్విన గుంటల్ని అందరిని అట్లా అనుకుంటున్నారు. అట్లా చేయడానికి వీలు లేదండి. చేస్తే ఒప్పుకోం కూడా మేము ఒప్పుకోం. ఇక్కడ అంత లోతుని తీస్తే ఎట్లా ఒప్పుకుంటామండి? అది కరెక్ట్ కాదు కదా. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. దీనికి శాస్త్రవేత్తలు, మేధావులు, నిపుణులు అందరూ కూర్చొని ఆలోచించారు స్టేట్ మొత్తాన్ని. దానికి 2 రకాల ఉపయోగం ఉండాలని చెప్పి ఒక అధికారంగా నిర్ణయించుకొని ఒక జీవోని పాస్ చేస్తే మీరు 10 అడుగులు మేము చేస్తామంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? దాన్ని పాటించాలి, అందరం చిరుసాహం వహించాలా. చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని మనం గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం అని చెప్పి నేను చెబుతా ఉన్నాను. అది కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పే మాటలు. ఎక్కడికొచ్చి ఎవరైనా చూసుకోవచ్చు, చూసినాక మమ్మల్ని అడగండి, అప్పుడు మేము సమాధానం చెప్తాం. ఊరక విలేకరులను పిలిచి చెప్పకూడదండి, కరెక్ట్గా మాట్లాడాలి. తేడాతో మాట్లాడాలి. కానీ అదేందండి అసలు ఆ మాటలు? అంతలోతు ఇంతలోతు పోయి చూద్దాం. ఇప్పుడు చూడండి అంతలోతు నుండి ఆ గుంటలు. ఇక్కడ చూడండి, ఇది 2 అడుగులండి, ఇంకా 2 అంగుళాలు తగ్గింది అని చెప్పి నేను చెబుతా ముగిస్తూ ఉన్నాను. ముందుగా మీడియా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం నేను చెరువు సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పోయిన సంవత్సరం చెరువు పైన నుంచి నీళ్లు ఫ్లడ్గా వచ్చి మా చెరువు మీద పడటం, మా చెరువుని కట్టలో మేము రెయ్యంబగళ్ళు తిరిగి కట్టలు భద్రపరిచి నీళ్ళని జాగ్రత్త చేయడం జరిగింది. ఆ విషయం కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని అభినందించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించి మేము చేసిన శ్రమకి గుర్తింపుగా వాళ్ళు కూడా అభినందించడం జరిగింది. అయితే ఇక్కడున్న మరమ్మతులు కూడా కాలువ గట్లు కానీ, తూములు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ తీసుకెళ్ళిన దానికి రాబోయే బడ్జెట్లో మీకు మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ నిధులు కేటాయించే తరుణంలో మేము మా చెరువు ఒక్కసారి పూర్తిగా నిండితే మా పొలాలకి నీళ్లు సరిపోవండి. మధ్యలో వర్షం పడితే తప్ప, లేదు సాగర్ నీళ్లు తెచ్చుకోవడం తప్ప మా పొలాలకి ఒక్కసారి నిండిన చెరువు చాలు. అయితే మేము ఆలోచించింది ఏంటంటే, చెరువు కమిటీ తరఫున మేము ఆలోచించింది ఏంటంటే, ఇది 25 చెరువు బయటికి వెళ్ళంగానే మెరక ప్రాంతం బయటపడుతుంది. ఈ మెరక తగ్గించినందువలన నీళ్లు నిల్వ ఎక్కువ సామర్థ్యం ఉండేటట్టు చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఒక్కసారి వాన కురిసినా మన పొలానికి నీళ్లు సరిపోతాయి అని మేము తీర్మానించుకోవడం జరుగుతుంది. ఆ జరిగిన వెంటనే కొద్ది రోజుల క్రితమే జియో నెంబరు 203 12/5 నెల 2025లో ప్రభుత్వం ఒక జియో పాస్ చేసిందండి. జలహారతి జలధార అనే కార్యక్రమం మీద ఒక జియో పాస్ చేసింది. ఆ జియో ఉద్దేశం ఏంటంటే, చెరువుకి నీళ్లు రాబట్టే వనరులు,
ఆ చెరువులో నీళ్లు నిలవ ఉండేదానికి వనరులు అంటే మెరక శాతం ఉంటే తగ్గించమని, ఈ చెరువులో నీళ్లు పొలాలకు పోయేటువంటి కాలువలు మరమ్మతులు చేసుకోమనేది దాని ఉద్దేశం. ఇదేదో బాగుందని చెప్పి మేము కూడా దాని మీద నిమగ్నమయ్యి అప్పటికప్పుడు మేము చెరువు కమిటీ వాళ్ళమే సమావేశం అయ్యి, ఆ సమావేశంలో మెరక ప్రాంతం ఏడైతే ఉందో ఆ మెరక ప్రాంతాన్ని కొంచెం తగ్గించుకొని నీళ్లను ఎక్కువ నిల్వ చేసుకొని ఆల్రెడీ దాదాపు 2200 ఎకరా సాగు భూమి ఉంది. ఈ సాగు భూమికి నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సి వచ్చిందండి. ఈ మొదలుపెట్టిన అప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇటీవల వచ్చి ఆల్రెడీ మనిషి మునిగిపోయే గుంటలు తీస్తున్నారని, ఆ గుంటలు తీసినందువల్ల ఉప్పు నీళ్ళు ఊరుతున్నాయని వాళ్ళు పెద్ద రాజంతం చేశారు. మేము తీసిన పత్తి మాత్రం ఫోటో పెట్టడం లేదు. వాళ్ళు లోగడ 5-6 సంవత్సరాలు తీసినటువంటి లోతైన పత్తులు ఫోటోలు పెట్టి వీళ్ళు తీశారని చెప్పి వాళ్ళు ఫోటోలు పెట్టడం జరుగుతుంది. అది వాస్తవం కాదు. వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడైనా మీడియా సోదరులు ముందుండాలని నా అభిమానం. వాస్తవంగా ఇప్పుడు మేము తీసిన పత్తులు చూపిస్తున్నాము, వాళ్ళు తీసిన పత్తులు కూడా మేము చూపిస్తున్నాము. 5-6 సంవత్సరాల నాడు వాళ్ళు తీసిన పత్తులు ఈరోజు గొడ్లు దిగినా మనుషులు దిగినా పైకి ఎక్కలేని పరిస్థితి. ఈరోజు మేము 2 అడుగుల కంటే ఎక్కువ తీయటం లేదు. అది కూడా నీటి నిల్వ కోసం మేము తీపిస్తున్నామే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, రాజకీయ స్వలాభం లేదు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారని అంటే ఈ లోగడ ఎప్పుడు లేని విధంగా ఈ చెరువుకు మరమ్మతుల కోసం కానీ, తూములకు బాగు చేసుకోవడానికి కానీ, రహీంతుల్లా డ్యామ్ దగ్గర డ్యాము షట్టరు అంటే రెగ్యులేటర్ బిగించుకునే దానికోసం కానీ మన దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు 60 లక్షల రూపాయలు ఈ చెరువు కోసం కేటాయించి మరమ్మతులు, తూములు, రెగ్యులేటర్లు మొత్తం బాగు చేసుకోమని ఇచ్చినందువలన ఈ డబ్బులు చెరువు మీద ఖర్చు పెడితే ఇది డెవలప్ అయితే మనం మనగడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజాంతం చేస్తున్నారనేది మా ఉద్దేశం. ఆ విధంగా కాకుండా ఎవరు శ్రేయస్సు కోసమైనా, రైతుల శ్రేయస్సు కోసం ఎవరైనా పాటుపడాలి తప్ప వాళ్ళు వచ్చి మంచి మనసుతోటి దీన్ని గౌరవించి అవసరమైతే మాకు సలహాలు ఇవ్వండి, అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుందని చెప్పండి. కానీ చేసిన పని మంచి పని తప్పు పని చేసి వాళ్ళు చేసిన తప్పు పని మంచిగా మలుచుకోవడం ఇది మంచి పద్ధతి కాదండి. రాబోయే రోజుల్లో నిజానిజాలు బయటకు తేవాలి. నిజానిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లోకి అర్థమైపోద్ది ఎవరు మంచి పని చేస్తున్నారో ఎవరు తప్పు చేస్తున్నారో అనేది. ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నా కోరిక. శ్రీనివాసరెడ్డి, అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీలో సీనియర్గా పనిచేస్తూ ఉన్నాను. ఒక రైతుగా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఏం చేశారంటే అభివృద్ధిని ఓర్చుకోలేక 4 రైతులు ఇక్కడ ఆ రోజు ప్రెస్లో మాట్లాడిన రైతుకు ఒక్కడికి 1 ఎకరా పొలం లేదు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లోతుగా దూకుతున్నారు. లోతుగా దూకితే ఉప్పు నీళ్ళు మారుతాయి, ఉప్పు నీళ్ళు మారితే పొలాలను బీడైపోతాయని మా ఊరు రైతులు అయితే నమ్మరు. బయట రైతులు మా ఊరు ఈ చెరువు కింద ఈతబక్కల, రాజుపాలెం, గౌలపాలెం, కొత్తపట్నం, వజ్రెడ్డిపాలెం మొత్తానికి పొలం ఉంది. అక్కడ పోయి అసత్య ప్రచారం చేయటం, వాళ్ళని పరిబాధన చేయటం, అభివృద్ధిని ఓర్చుకోలేక మెయిన్. తర్వాత మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు దాదాపు 5-6 అడుగులు గుంటలు పెట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్లస్ చెరువు డెవలప్ చేస్తా అని చెప్పి రైతుల దగ్గర 300-400 వసూలు చేసుకోవటం 5 సంవత్సరాలు చేయటం జరిగింది. కానీ రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు ఏం చేసి ఇంతవరకు తెలియదు, ఎవరికి తెలియదు. రైతులు కూడా చెప్పాలి 300 రూపాయలు వసూలు చేసి. అలాంటి రైతులు వచ్చేసి, అలాంటి నాయకులు వచ్చేసి ఈరోజు వచ్చేసి మీకు ఏ జీవోతోటి తవ్వుతున్నారు, ఏ గ్రామ సభ పెట్టారు, ఏం చేశారని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక రైతు మాట్లాడుతూ ఉన్నాడు, అసలే కమిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ కమిటీకి ఎవరు ఓట్లు వేశారని. మేము గత 2024-25 మన ప్రభుత్వం రాగానే ఈ చెరువు మీద దాదాపు ఫస్ట్ సంవత్సరం 1,50,000 ఖర్చు పెట్టాం. ఇదే ఆ రైతు మాట్లాడిన తూము ఇదే మనకి ఎదుర్కొన్న తూమే. ఆ తూముకి 6వ నెంబర్ తూము అంటారు, దునికాల తూము అంటారు. దానికి షట్టర్ లేదు, గోడ పడిపోయింది. ఇమీడియట్గా మేము రాగానే దానికి 10,000 ఖర్చు పెట్టాం. ఆ రోజే ఆ రైతు మీరెవరు అసలు ఈ ఖర్చు పెట్టడానికంటే ఈరోజు నాకు 4 లక్షలు మిగిలేదు మా కమిటీకి. ₹1 కూడా ప్రభుత్వానికి డ్రా చేయలేము మేము ఈరోజు వరకు కూడా. మేము చేసిన పనిని చూసి ఎమ్మెల్యే గారు అయితే అధికారులు అయితే ఈరోజు ₹60 లక్షల శాంక్షన్ చేశారు. గుండెకాయ అనబడి చెరువుకి 70 సంవత్సరాల నాడు ఆనాడు నారపరెడ్డి ఎవరో చేసిన పని గత 20 సంవత్సరాల నాడు పాడైపోయింది. ఆ పని ఈరోజు మేము చూపించి ఎమ్మెల్యే గారు చూపించడం, అధికారులు చూపించడం అయితే దానివల్ల
అక్కడ రెగ్యులేటర్ అనమాట. రెగ్యులేటర్ మీద మొన్న మీరు అందరు కూడా చూసారు ఎంత ఫ్లడ్ వచ్చిందనమాట. ఆ ఫ్లడ్ మొత్తం కూడా మా చెరువు మీదుగా వచ్చి మా చెరువు నుంచి బహిరంగ సముద్రానికి వెళ్ళిపోతాయి. ఆ ఫ్లడ్ ఏది దాదాపు నూతలపాడు కాడు మంగమూరు అక్కడి నుంచి వచ్చిన ఫ్లడ్ మొత్తం మా ఊరి మీద రావాల్సింది నల్లాగ ద్వారా. ఆ నల్లాగ నుంచి వచ్చేది మాకు సప్లై చేయాలి ఈ చెరువుకి. అలాంటి సప్లై చేయాలి మీద రెగ్యులేటర్ పెట్టారు. రెగ్యులేటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కువ నీళ్ళు వస్తున్నప్పుడు క్లోజ్ చేస్తాం, మనకు అవసరమైనప్పుడు ఓపెన్ చేస్తాం. అలాంటి గుండికాయ అన్నమాట ఈ 10 గ్రామాలకైతేమి అల్లూరికైతేమి అల్లూరు మిట్టపైన రైతులకైతే అలాంటి పని మేము మొదలుపెట్టామని ఒక అసూయతోటి ఏదో ఒకటి చేయడమే కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు ఎవరైతే ప్రెస్లో మాట్లాడే రైతులు రమ్మను మేము చేసిన పని తప్పు అయితే అనుకుంటాం, లేకపోతే నోరు పూసుకొని అక్కడ మునుకోపోను. ఏదంటే అది మాట్లాడే పద్ధతి కాదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఉన్న వాస్తవం చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మేము మా నాయకులు ఎప్పుడైనా సరే ఈ తెలుగుదేశంలో 2014 4 కోట్లు ఇచ్చాం చెరువు రైతుల కోసం. వాళ్ళు 19-24లో ఇన్ని లక్షలు శాంక్షన్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన మళ్ళీ 60 లక్షలు శాంక్షన్ రైతుల కోసం అయితే గ్రామస్తుల కోసం. వెనక మొదలు మనకు అసలు అవసరం లేదు. 19-24 మధ్యలో అల్లూరు రైతులకి అల్లూరు చెరువుకి ఎంత పెట్టారు మీరు? మేము 2014 మా గవర్నమెంటే 4 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసాం. తుమ్ములు అయితే మీకు కట్ల వంటలు చేసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 25 మధ్యలో 60 లక్షలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదో అభివృద్ధి లేకుండా చేసే పని అడ్డుకోవడాన్ని రైతుల్ని భయపడతలు చేయడం పద్ధతి కాదు, ఒక రైతు పద్ధతి కాదు. రైతుకి ఒక అవతాడుతున్నా అంటే నువ్వు రైతు కాదని నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో వాళ్ళకి తెలియజేస్తున్నారు. వాస్తవం మాట్లాడండి. మేము చేసే పని తప్పు అయితే తప్పుని అడగండి. అందరూ నిద్రలేసి ముఖం చూసుకుంటాం. ఎక్కడో దూరం ఉన్న రైతుల్ని బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు మీరు? ఇకపోతే ఇంకో మెయిన్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు మెట్ల పొలం మాగాని రైతులు 2 ఇక్కడ చెరువుప్పులు అయితే మెట్ల పొలం నీళ్ళు ఉంటాయి. మనం ఏం చేస్తాం, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఎత్తిపారేసేవాళ్ళు మెట్ల పొలాల కోసం. మేము అట్లా చేయలే. అలుగు బారిన దాకా ఉండాల్సిందే. అలుగు బారటం ఆగిపోతే తూలు కట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఏం చెప్తారు, మెట్ట పొలాలు మొరవ పెడుతున్నారు. ఇక్కడ రైతులు చెప్తారు తూర్పుకి పోయి గమలపాలెం రాజపాలెం పోయి మెట్ట పొలాల కోసం తూలు ఎత్తేసారని చెప్తారు. ఇట్లా బోగస్ చూడు. మనం మాట్లాడే వాళ్ళిద్దరికి చెప్తా ఉంటే ఎవరైతే రైతులు మాట్లాడే మీడియాలో కర్మ అనేది ఉంటుంది. మనం ఏం పని చేస్తే అది అనుభవించాలి. ఒక రైతుగా నువ్వు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తే అనుభవిస్తారు. జాగ్రత్తగా నోరు పెట్టుకొని మాట్లాడాలని కోరుతా ఉంటాను. జ్ఞానం సుబ్బారావు, నేను అల్లూరు గ్రామవాసిని. ఇక్కడ గత 4 రోజుల నుంచి వైసీపీ నాయకులు లేనిపోయిన దాన్ని అడావుడి సృష్టించి రైతులను తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ కానీ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ, ఇంకా మిగతా కొంతమంది వైసీపీ నాయకులు ఈ తప్పు చేయటం వీళ్ళకి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో వాళ్ళ హయాంలో తీసినటువంటి మట్టి 10 నుంచి 15 అడుగుల లోతు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతులందరికీ తెలుసు. ఈరోజు ఈ మట్టి తీసుకెళ్తున్నారు రైతులు, కుప్పోలు రైతులు తీసుకెళ్తున్నారు. ఆ మట్టి తీసుకెళ్లే విధానం కూడా 2 అడుగులు మించి లోతు లేదనేది ఇక్కడ రైతులందరికీ తెలిసిన విషయమే. మీరు తప్పుదారి పట్టించి ప్రజల్ని మోసం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. అక్కడ రైతులు తీసుకెళ్తున్నారంటే అక్కడ రైతులకి అల్లూరు రైతులకి పూర్తి అవగాహన ఉంది. కుప్పోలు రైతుల పొలాల్లో నుంచి సాగర నీళ్లు అల్లూరు చెరువుకు రావాలి. వాళ్ళు మాకు సహకరిస్తారు. మేము ఏదన్నా అడిగితే వాళ్ళకి మేము సహకరించాల్సిన అవసరం ఉంది. సాగర నీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు తెగ్గొడతారు, ఎక్కడొక చోట కన్నం వేస్తారు. ఒక చుక్క నీరు కిందకు రాదు. ఆ రోజు మా పైర్లు ఎట్టబడుతాయి? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఇది ఎంపీపీకి నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇది తగునా? ఎంపీపీని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం మేము. మీరు పాదర్త నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి రేత్రనక పగలనక పాదర్త చెరువు నుంచి గమలపాలెం మీరు మట్టి తోలారు. ఏం ఆశించి తోలారు? ఆ వచ్చిన డబ్బులతో ఆ చెరువుని ఏదన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా రిపేర్ చేయించిన సందర్భం ఉందా? ఈరోజు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్న మట్టి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బులతోటి. దీనికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము ప్రూఫ్లు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఈ ఇబ్బందులు కనపడలేదా? పాదర్త చెరువు నుంచి గమలపాలెం తోలేటప్పుడు లేనటువంటి నష్టం అల్లూరు చెరువు నుంచి పక్కన ఉన్నటువంటి కుప్పోలు రైతులు తీసుకెళ్తుంటే వచ్చే ఇబ్బంది వచ్చిందా? ఇది ఎంపీపీకి కానీ వైసీపీ నాయకులకు కానీ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మానుకోండి. మీ నాయకులు, ఈ గ్రామ నాయకులు గతంలో ఈ చెరువుకు సంబంధించి ఏం వసూలు చేశారో
వాటితో ఏం అభివృద్ధి చేశారో చేయలేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఒక అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం అభివృద్ధి తప్పితే అవినీతి ఎక్కడా లేదు. ఎవరో ఒక అతను బజార్ను పోయేవాడి చేత మాట్లాడిస్తారు ఇది ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతుందని. అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే దీంట్లో ఎంటర్ అవుతాడు ఈ మట్టి విషయంలో? ఆయనకున్నటువంటి వ్యాపారాలు లేవా? ఆయన గురించి తక్కువగా మాట్లాడితే మీకు పద్ధతిగా ఉండదు. మీకు ఇంకొక రూట్లో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాల్సిన వస్తే చెప్తాం. ఈరోజు ఇన్ని నిధులు జనార్దన్ గారు కేటాయిస్తే మీ కళ్ళు ఏమన్నా పోయినాయా అని అడుగుతున్నాం మేము. మీ నాయకత్వంలో ఏం నిధులు తీసుకొచ్చారని అడుగుతున్నాం. మీకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామాల్లో మీరేం పని చేశారా అని అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా ఈరోజు రైతులను తప్పుదారి పట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నా. నా పేరు హరిశ్చంద్రారెడ్డి, నేను అల్లూరు. ఈ 1800 ఆయకట్టు చెరువు కింద నాకు 10 ఎకరాలు ఉంది. నేను 10 ఎకరాలు పండించాలి, లబ్ధి పొందాలి అంటే ముందు పీడబ్ల్యూ ట్యాంక్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కాలం నుంచి పీడబ్ల్యూ ట్యాంక్ బాగు చేయాలి అనేది కోరికతో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారిని 2 సార్లు తీసుకొచ్చి ఇది 1800 సార్, ఎక్కువ నీళ్లు కావాల్సి వస్తుంది, ఇవన్నీ బాగలేవు అంటే కలెక్టర్ గారు అయ్యా గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు, కొన్ని పనులు గ్రామ రైతులు గ్రామస్తులు కలిసి చేసుకోవాలి, మీరు కొన్ని పనులు చేసుకోండి, మేము కొన్ని పనులు చేసి పెడదామని కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. కొన్ని పనులకి శాంక్షన్ కూడా రావటం కూడా జరిగింది. ఇప్పుడు అందువల్ల కలెక్టర్ గారు కొన్ని పనులు గ్రామ రైతులు చేసుకోండి అని చెప్పాడు కాబట్టి ఈ మట్టిని వాళ్ళు ఏదో అడిగారు కాబట్టి మేము డబ్బుల రూపాన్ని కాదు, మాకు కూడా ఏదో ఒక పని చేసి పెట్టండి గ్రామానికి సంబంధించింది అని వాళ్ళని అడగటం జరిగింది. సరేనన్నారు వాళ్ళు. అప్పుడే మా గ్రామ పార్టీ వాళ్ళు కానీ నీటి సంఘం వాళ్ళు కానీ దాన్ని తీర్మానం చేసి అందరూ మాట్లాడుకొని ఎక్కువ లోతులో గతంలో 9 అడుగులు 10 అడుగులు పెట్టేదానికన్నా 2 అడుగులు పెట్టి తీసే పని అయితే ఈ మెరక ప్రాంతం వరకే తీద్దామనే ఉద్దేశంతో ఈ మెరక ప్రాంతం 2 ఎకరాలు ఉంటుంది, ఈ 2 ఎకరాలు తీద్దాం ముందు అనే ఉద్దేశంతో 2 అడుగులు చొప్పున వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీంట్లో డబ్బులు తీసుకోవడం అనేది ఏం జరగలేదు, జరగదు కూడా. మేము కూడా చెప్తున్నాం, ప్రతి దానికి ఎమ్మెల్యే, ఇంటికాడ తడికడ్డం పెట్టిన ఎమ్మెల్యే, ఎవడన్నా గొంతులో తగులాడుకున్న ఎమ్మెల్యే, ప్రతి దానికి ఎమ్మెల్యేనే పోరాడుతుంటే ఎట్లా? మనం అన్నీ ఆయన దృష్టికి పోవాలని అన్నీ చూస్తాడు, చూడలేదు కదా. అందుకని మేమే ఈ 2 అడుగుల రైతులందరం మాట్లాడుకొని ఇంతవరకు మెరక తీసుకొని ఈ చెరువును బాగు చేసుకుందామనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని రాజకీయంగా పులుంతా మా రైతులతో మాకు తగాదాలు పెడతా ఈ సమస్యను తీసుకొచ్చారు. మా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఇది తప్పు ఇది కాదు అని అంటే మేము సిద్ధమే, దానికి రండి ఎవరైనా. మా ఊరు రైతులు రాకుండా బయట రైతులు ఒంగోలు వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు పోరాటం చేసి మా మీద తగాదాలు వేయాలని ఇది సృష్టించారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతిదీ రాజకీయాన్ని పులవకూడదు. గతంలో మాకు 2 ఓవర్ హెడ్ ట్యాంకులు ఆ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. జనార్దన్ గారు అప్పుడు మొండికేస్తే నువ్వు ట్యాంకులు కట్టడానికి వీలు కాదు అంటే ఏమీ చేయలేరు. మా సర్పంచ్ పోయి సార్ ఇది ఊరి సమస్య, ట్యాంకీలు కట్టాలా, ఇంటింటికి పంపులు ఇవ్వాలంటే ఆయన వెంటనే స్పందించి ఆ ట్యాంకీలు పూర్తి చేసి ప్రతి ఇంటికి పంపించినటువంటి అల్లూరు గ్రామానికి జనార్దన్ గారు ఒక్కడే. ఆ రోజు ప్రతిపక్షాలు లేవా? ఈరోజే ప్రతిపక్షం వచ్చింది. అవసరం లేదు, ఎవరైనా రావచ్చు చెరువులోకి. అల్లూరు గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరైనా రావచ్చు. ఇది మంచా చెడు అనేది మనమే నిర్ణయం చేసుకుందాం. మనమే దీన్ని ఏం చేద్దామనేది ఒక విషయం మాట్లాడుకుందాం. తర్వాత ఈ వెంచరోడు వస్తాడు, రేపు ఇంకో వెంచరోడు వస్తాడు అంటున్నారు. రాని వస్తే రావచ్చు. 400 ఎకరాలు మేము ఈ చెరువులో రిజర్వాయర్ చేయాలనే ఒక కోరిక ఉంది. దాన్ని జనార్దన్ గారిని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ను కూడా ఆయన దృష్టిలో పెట్టి దాన్ని పూర్తి చేసే విధంగా దాన్ని ప్రయత్నం చేస్తాం. ఆ రిజర్వాయర్లో వచ్చిన మట్టి ఎంత మట్టి అయినా బయటికి ఇచ్చప్పుడు ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. మట్టి చెరువుకి ఇబ్బంది లేకుండా చేయడమే మా కర్తవ్యం. ఏదైనా తప్పు జరిగితే రండి మాట్లాడదాం, చూద్దాం. నా పేరు దగ్గుపాటి రామారావు. నేను అల్లూరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిని. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఏంటంటే ఈ చెరువులో మట్టి తీస్తున్నారనే విషయం మీద ఇప్పుడు మన ఒక 4-5 రోజుల నాడు మన వైసీపీ ఇన్ఛార్జి గారు మన రవి గారు వచ్చి ఇక్కడ మా ఊళ్ళో ఉన్న నాయకులను కొంతమందిని తోడు చేసుకొని వచ్చి సోషల్ మీడియాలో రాద్ధాంతరం చేశారు. దాని గురించి మేము కూడా ఎవరిని ఇవ్వదలుచుకున్నాం. ఇప్పుడు
ఈ గత గవర్నమెంట్లో 2014 ముందు మన తూర్పు బైపాస్ కొత్తగా వచ్చిన బైపాసుకి మట్టి తోలేటప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగానే కనపడుతున్నాయి. ఒక్కోటి 5 అడుగులు 6 అడుగులు పెట్టి మట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొని తోలుకున్నారు. దాని తాలూకా డబ్బులు కూడా లబ్ధి పొందారు వాళ్ళు. అది ఏదన్నా చెరువుకు ఉపయోగపడిద్దా అనుకుంటే చెరువుకు ఉపయోగపడేటట్టు నయా పైసా కూడా ఉపయోగపడలేదు. ఇంకో విషయం కూడా ఏంటంటే ఎప్పుడు చెరువుకు పనిచేసినా కూడా గత 2004 ముందు కూడా దాదాపు 4 కోట్ల రూపాయల నిధులతోటి ఎవరు ఎమ్మెల్యే గారు ఉన్న ఏ ఊరున్నా కూడా వాళ్ళతో సహకారంతో మేము చెరువు అంతా శాబాయి, చక్రాయి, వినాయక, తాళ చెరువులకి మొత్తం ఈ 4 చెరువులు, ఈ 4 చెరువుల మీద మొత్తం 4 కోట్ల రూపాయలు పెట్టి మేమే ఈ టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరగడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా గవర్నమెంట్లు మారిపోతుంటాయి. ఆ గవర్నమెంట్లకు మారిన సమక్షంలో వాళ్ళు ఎంత పెట్టారో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి. చేపలకు ఇచ్చిన వాళ్ళ చెరువులకి చేపల కోసం అని చెప్పిన SC ST కాలనీలు ఉన్నాయి మాకు పెద్ద ఇరుండి. వాళ్ళకి ఆ ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి ఇచ్చారనమాట. ఈ చెరువులో చేపలు పట్టుకునేదానికి సొసైటీ తరపు నుంచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళకేదో కాసిన డబ్బులు ఇచ్చేసి ఎవరో ఒక గుత్తేదారుని పిలిచి వాళ్ళ చేపలు వదిలించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు ఏమన్నా చెరువుకు ఉపయోగించారా చెప్పమనండి. పైసా ఉపయోగించింది లేదు. మేము మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ 2014లో మన గవర్నమెంట్ వచ్చి జనార్దన్ గారు జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ₹1 కోటి మళ్ళీ శాంక్షన్ చేయించి మళ్ళీ తూములన్నీ బాగు చేయించాం. పోతే మళ్ళీ ఇంకొక విషయం కూడా ఏంటంటే నీరు చెట్టు కింద కార్యక్రమం కింద మట్టి తీసుకోవచ్చు అని మన గవర్నమెంట్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మాకు ఇస్తే దాన్ని ఆ రోజు వాళ్ళని తీసుకొచ్చి ఇలానే నామ్స్ ప్రకారం 2 అడుగులు తీయమంటే ఎక్కడ తీయాలో తీసి నామ్స్ ప్రకారమే నట్టి బయటకు మట్టి తీసుకెళ్ళాం తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము ఎక్కడంటే అక్కడ గుంటలు పెట్టలేదు. అది అలానే చేసాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పిలిచి వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఎంత హైట్లో తీయాలి, ఎంత లోతు తీయాలి, ఎక్కడ హైట్ మెరక ప్రాంతాల్లో ఉన్నాయి ఏదైతే చెప్పి వాళ్ళ ద్వారానే మేము ఇప్పుడు వాళ్ళు 3 అడుగులు అని చెప్తే 3 అడుగులు కూడా తీయకుండా 2 అడుగులు పట్టు ఒక్క బొచ్చు వరుసను బట్టి తీసాం. వీటికి అనుసంధానం కూడా మీరు ఇందాక అందరూ చూశారు. ఏ తూముకు ఎదురు ఆ తూము మనకు ఆ కట్టకి 100 మీటర్స్ దూరంలో తీయమన్నారు. తీసిన తర్వాత రేపు నీళ్ళు ఇక్కడ నిలబడ్డా సరే మళ్ళీ అరగానిలో మళ్ళీ అక్కడ నీళ్లు రుచ్చేటట్టుగా ఏ ఎదురు తూముకి ఆ ఎదురు కాలువ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పాం. వాళ్ళు మేము అయిపోయేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏ తూముకి ఎదురు ఆ తూము కాలువ చేస్తామయ్యా, ఈ మట్టినంతా ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఆ తూములకి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిపోయి ఇప్పుడు జనార్దన్ గారు కూడా మాకు ఇప్పుడు దీనికి ఒక 60 లక్షల రూపాయలు ఈ చెరువుకి మన తూములు రిపేర్లకి, కట్టల రిపేర్లకి, వీటికన్నిటికీ శాంక్షన్ చేసి ఉన్నారు. పోతే గతంలో వీళ్ళు మాగిల్లో ఉన్న 1800 ఎకరాలకి ₹300 లెక్కన వచ్చి మాకు వరద నీళ్ళు ఇదేంటంటే ఈ చెరువు వర్షపు ధారతో చెరువు నిండాల్సిందే తప్పితే వేరే రూట్లో రావు ఈ చెరువుకి. ఈ చెరువు కింద ఆయకట్టు కింద 1800 ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్లస్ అనాథగా కూడా ఉంటారు. అవి కూడా ఇంకొక దాని అంత డబుల్ ఉందన్నమాట. ఉంటే వాళ్ళు ఇప్పుడు మొత్తం మండలంలో ఉన్న 4 గ్రామాలకు సంబంధించిన చెరువు అన్నమాట. అయితే వాళ్ళు ₹300 లెక్కన ₹12 లక్షల వసూలు చేసి బేబిరెడ్డి కాలువ మీద నుంచి నల్లావుకు పోయేదాకా ఊటీ దగ్గర ఎస్కేప్ కట్టిస్తామని డబ్బులు వసూలు చేశారు. దాన్ని చేసింది లేదు. ఈ రోజు నాడు మన జనార్దన్ గారు ఈరోజు ₹20 లక్షల ఆ ఎస్కేప్కి శాంక్షన్ చేశారు. చేసి మనం వర్షం పడ్డప్పుడు నల్లవాలోకి పోయి చిన్న వర్షం పడి నల్లవాలోకి పోయి నీళ్ళని చెరువుకు తరలించుకునేటట్టుగా లాకులు ఏర్పాటు చేసి ₹20 లక్షల ఈరోజు శాంక్షన్ చేశారు. అది చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు కూడా మీరు చూడండి, మాకు ఇక్కడ అలుగులు ఉన్నాయి 2 అలుగులు. అలుగుల్లోంచి నీరు పోయి మనం ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ని అలుగుల్లోంచి పారి వెళ్ళిపోయిద్ది అనమాట కిందకి. బైంగా కెనాల్కి ఇటు కిందకి వెళ్ళాలి తూర్పుకి. వెళ్ళే వరుసలో అక్కడ పెట్రోల్ బంక్ని ఒకటి శాంక్షన్ చేశారు ఊరేమిటి. పెట్రోల్ బంక్ దగ్గర అతని దగ్గర డబ్బులు తీసుకొని కాలువలు 3 అడుగులు పెట్టి తూములు పెట్టి కట్ట మొత్తం రోడ్డు ఎమిరికి బూడి చేసి పెట్టేశారు. ఆ నీళ్లు పావు. ఇప్పుడు ఈ నీళ్లు పానందు వల్ల ఊరి మీద నీళ్ళు ఫోర్స్గా బాగుపోవడం వల్ల ఊరి మీదకి ఎక్కువ ఫ్లడ్ అయిపోతుంది. కట్టలు తెగిపోయే పరిస్థితికి వస్తుంది. ఇలాంటివన్నీ చేసింది ఎవరు? ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మేమేదో ఇప్పుడు చేసి లబ్ధి కోసం వాళ్ళు పెట్టి మట్టి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నాం, మా మీద ఏదో జనార్దన్ గారు ఉన్నారు, ఇవన్నీ ఉత్త మాటలు. జనార్దన్ గారు ఆయనకు అవసరం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్లు వచ్చారు, సహజంగా వాళ్ళు గవర్నమెంట్ క్యూజిక్ మీటర్కి ఎంత కట్టుకుంటారు, దానికి చేసుకుంటారు. అది మన ఊరు ఏం చెప్పేది కాదు. దానికి వాళ్ళ మేరకు కూడా వాళ్ళు ఎంత తీయాలనేది కలెక్టర్ గారే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. అది దాని ప్రకారమే ఈ కమిటీ తరపు నుంచి నీటి సంఘం కమిటీలు వాళ్ళు ఏ రోజు నీటి సంఘం కమిటీలు వేసిన రోజు లేదు. నీటి సంఘానికి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడల్లా నీటి సంఘాన్ని వేయటం, వాళ్ళ ఆధ్వర్యంలో పనులు చేయటం. ఇప్పుడు వాళ్ళు ఉన్న టైంలో వేసినా అభివృద్ధి ఏం పెట్టింది ఏం లేదు. ఇప్పుడు ఆ పెట్రోల్ బంకుని పెట్టేసి అడ్డం పెట్టేసి అక్కడ నీళ్లు బానేయకుండా ఇప్పుడు ఆపు చేసి పెట్టారు. ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో చిన్న ఉదాహరణ చెబుతున్నాను.
వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉందంటే మా ఊళ్ళో మా ప్రతిపక్షాలు కానీ పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక్క మాట చెప్తాను. గతంలో 2014కు ముందు మన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు 40 లక్షల రూపాయలు నీటి వాటర్కి ఫెడ్కి వాటర్ కోసం ట్యాంకుల కోసం శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి మన బస్ స్టాండ్ దగ్గర వెటనరీ హాస్పిటల్లో సైట్ చూసి ఆ సైట్లో ట్యాంకీ కట్టడానికి ఏర్పాటు చేశారు. అది ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ వాళ్ళే వచ్చి అక్కడ కట్టడానికి లేదని ఆపేసేశారు. ఆఫ్ చేసి మళ్ళీ వాళ్ళ తీర్మానం వచ్చి 2014లో పంచాయతీలు అయిపోయి తీర్మానం చేసి మన బస్ స్టాండ్లో కట్టాలని చెప్పి ఆ డబ్బుల్ని మళ్ళీ శాంక్షన్ అక్కడ ట్యాంకీని పెట్టించారు. దాన్ని మళ్ళీ మేము ఆపాం ఇక్కడ కట్టడానికి లేదని. తర్వాత జనార్దన్ గారు గెలిచిన తర్వాత ఈ ఉన్న సర్పంచ్లు వాళ్ళందరూ వచ్చి అడిగితే మీరు మెలకొని ఉండండి, మన ఊరి అభివృద్ధి కావాలి, అవి కట్టనేయండి, తర్వాత మనం ఇంకో ట్యాంకీ కడదామని చెప్పి ఆయన ఆ ట్యాంకీని అక్కడ కట్టించాడు. అది అంతేగాని మేమేం అడ్డుపడలా. మేము చేస్తేనే పని, లేదా మీరు చేస్తే పని కాదని మేమల్లా. ఊరు అయినా అభివృద్ధి చేయాలి, ఊరి గ్రామానికి మంచి జరగాలి, అభివృద్ధి చేయాలి అంతే. అలానే అంతేగాని మీరు ఇంత తీసుకున్నారు అని బురద జల్లే కార్యక్రమాలు చేస్తే అవి కరెక్ట్ కాదని చెప్పి ఏదన్నా ఉంటే చర్చావేదిక పెట్టుకుందాం, సెంటర్లో కూడదాం, మాట్లాడదాం, ఇలా చేద్దామని చెప్పి సలహాలు ఇస్తే మంచిగా చేద్దాం. అది ఒంగోలు నుంచి వచ్చిన వీడియో మిత్రులు అన్నీ పరిశీలించారు, చూపించాము. ఈరోజు చేస్తున్నటువంటి మట్టిని చూపించాము, గతంలో తీసినటువంటి ఈ గుంటల్ని చూపించాము. కానీ ఈ గుంటల్లో ఉన్న నీళ్లు చాలకి చేరవేసేసరికి గంటకి 200 రూపాయలు అధిక భారం రైతు మీద పట్టము, ఈ నీళ్లు అక్కడికి పోకుండా ఉండటము, ఇది పైపిచ్చు దాంట్లో నుంచి ఊరే ఉప్పు నీళ్లు ఈ మంచినీళ్ళను కూడా చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు అధికారంలో లేకపోయినా మన భౌగోళికంగా మన నేలను బట్టి లోతు తగ్గించుకొని తవ్వుకోవాలి తప్పితే ఎర్రమట్టి వచ్చిందాక తవ్వితే నీళ్లు నష్టపోతాయి, రైతులు దాని నుంచి నష్టపోతారని చెప్పి నేను చెబుతా ఉన్నాను. ఈ కుంట కనీసం 4.5 అడుగు తక్కువ లేదండి పైనుంచి. ఇప్పుడు అక్కడ మనం చూసింది 4.5 నుంచి 6 అడుగులు దాకా ఉంటుంది. అక్కడేమో 2 అడుగులకి ఇంకా అంగుళం తగ్గిందండి, కొలత వేసామండి. 2 అడుగులకే వాళ్ళు గగ్గోలు పెడుతూ నిన్న గొడవ చేస్తూ అర్ధరాత్రి అడుపులు. ఏంటండి ఆ నినాదం? అర్ధరాత్రి ఏం అడుపులు, ఏం జరిగి ఏం మోసం చేశారండి? ఇక్కడ వచ్చి చూడండి పబ్లిక్గా, లేదంటే ఎవరిని తీసుకొచ్చి చూపించండి. ఇది ఎంత అవుతుందో అది ఎంత అవుతుందో అర్థం అవుద్ది. ఏదో అట్లా మాట్లాడటం అది కరెక్ట్ కాదని అని చెప్పి నేను భావిస్తా. ఇదిగో ఈ రోజున ఈ కుంట తీస్తే 5 అడుగులు ఉందండి ఇప్పటికి కరెక్ట్గా. ఇంకా లోపలికి పోతే 6 అడుగు కూడా ఉంటుంది. అట్లనే అట్లా తీయటం కరెక్ట్ కాదు. మేము కూడా తీసిన అంగీకరించము. 2 అడుగులు 2.5 అడుగు లోపలనే మేము నల్లమట్టి వరకే తీస్తాము. చెరువును కూడా కాపాడుకుందాం, అందరూ బాధ్యత కూడా అని చెప్పి నేను